అబ్బబ్బా, రోజంతా ఇంటి పని చేయలేక చచ్చిపోతున్నాను. ఎవ్వరూ సాయం చేసేవాళ్లే లేరు. కాళ్ళు లాగేస్తున్నాయి. సరే, ఏంటి కొనుక్కుంటున్నావు రమ్మంటుంటే? ఏం లేదు అత్తయ్య, వచ్చేస్తున్నా. కోడలైతే ఒక రూలా? అదే నీ కూతురు ఇలా బాలేదంటే నువ్వు పని చేయిస్తావా? నువ్వు చేస్తావా? కోడలనైనా కూతుర్నైనా ఆ కాఫీ ఏదో నేనే పెట్టుకుంటానులే. నీకు కూడా పెట్టి తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. అలాగేనండి. పోనీలే, ఈయనైనా నన్ను కొంచెం అర్థం చేసుకున్నారు. సరే, కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను. ఏంటో అందరూ ఎప్పుడు మారుతారో. మంచిగా మారి ఆనందంగా ఎప్పుడు ఉంటామో. అమ్మా, నేను స్కూల్ నుంచి వచ్చేసా. అమ్మా, ఏమైంది నీకు? ఏమి అలా పడుకున్నావు? అమ్మా, నిన్నే అమ్మా, ఏమి అలా పడుకున్నావు? ఏం లేదమ్మా, నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు, నీరసంగా ఉంది, అందుకే పడుకున్నాను. అవునా, సరేలే అమ్మా, రెస్ట్ తీసుకో. నేను వెళ్ళి బుద్ధిగా చదువుకుని వస్తా, ఓకేనా? సరే తల్లి. అనిత, అనిత, మర్చిపోయాను. లే, నీ కాఫీ ఇస్తానన్నాను కదా, ఇచ్చేసి నేను కూరగాయలకి వెళ్తాను. లే, కొంచెం కాఫీ తాగు, పడలికి తగ్గుతుంది. మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి. అలా ఏమీ లేదు అనిత. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరి బాధలు ఒకరు పంచుకుంటూ ఉండడమే మంచి భార్యాభర్తల లక్షణం. సరే, నేను అలా బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను, ఓకేనా? నువ్వు జాగ్రత్త, రెస్ట్ తీసుకో కాసింత. సరేనండి, అలాగే, జాగ్రత్త. సరే అనిత, వెళ్ళొస్తాను. మా ఆయన ఎంత మంచివారో. భలే, నీ కుంకున మా వాడిని భలే ముడి వేసుకున్నావు. నా కొడుకుతోనే నాకు బుద్ధులు నేర్పిస్తున్నావు. మళ్ళీ ఏమో ఏమీ తెలియని నంగనాచిలా ఉంటావు. నేనేం చేశాను అత్తయ్య? అస్తమాను ఏదో ఒకటి అంటూనే ఉంటారు నన్ను. నేను ఇప్పుడు ఏం చేశానని నన్ను తిడుతున్నారు మళ్ళీ వచ్చి. అబ్బా, నీకేమీ తెలియదు అసలు. చాలా బాగుందమ్మా, ఎన్ని మాటలు అనిపించావు నా కొడుకు చేత. నన్ను చాలా చూశాను, నేను విన్నాను, కానీ నీ అంత కాదమ్మా. అత్తయ్య, మీకు నేను ఎందుకో నచ్చను. నన్ను మాట్లాడడమే పనిగా పెట్టుకున్నారు. పోనీలేండి అత్తయ్య, ఏం చేస్తాం, నా కర్మ, అనుభవించవలసిందే. ఇంతకీ నీ తలనొప్పి తగ్గిందా లేదా? వచ్చి వంటైనా చేస్తావా, ఇంకా పడుకునే ఉంటావా? తగ్గిపోయింది అత్తయ్య, తగ్గిపోయింది. వస్తానుగా, వంట చేస్తాను, నేనే చేస్తాను. వస్తున్నాను, పదండి మీరు. టైం అయిపోతుంది. దేవుడా, వీళ్ళైతే మారరు. నేనే నా మనసుని గట్టిగా బండరాయిలా చేసుకుని సాగిపోవాలి. పిల్లల కోసమైనా ఆ ఓపికని నాకు ప్రసాదించు తండ్రి. ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటారా? దయచేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా స్టోరీ, నా కథ, నా జీవితం మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.